చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రముఖ బాలీవుడ్ నటుడు మాజీ మోడల్ ముకుల్ దేవ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ముకుల్ దేవ్ మరణ వార్తను ఆయన సన్నిహితురాలు నటి దీప్శిఖా నాగ్పాల్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ముకుల్ దేవ్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ముకుల్ దేవ్ 54 ఏళ్ల వయసులోనే మరణించారు. శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు పలు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముకుల్ మరణ వార్తను అతని స్నేహితురాలు నటి దీప్శిఖా నాగ్పాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ముకుల్ దేవ్ తో ఉన్న పాత ఫోటోను షేర్ చేసి ఇది నమ్మలేకపోతున్నాను రిప్ అని రాశారు. ఇక ముకుల్ మరణానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు. అతని కుటుంబం లేదా సన్నిహితుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాతో పాటు రవితేజ కృష్ణ సినిమాలో విలన్ గా నటించి సంభాషణ పెంచుకున్నాడు ముకుల్ దేవ్. కేడి, అదుర్సు వంటి చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. చివరగా అంత్ ది ఎండ్ అనే హిందీ మూవీలో ముకుల్ కనిపించాడు. సింహాద్రి, సీతయ్య, అతడు వంటి సినిమాలతో విలన్ గా సెటిల్ అయిన నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్. ఇక ముకుల్ దేవ్ రవితేజ కృష్ణ సినిమాతో పాటు నిప్పు, జగపతి బాబు సిద్ధం, ఏక్ నిరంజన్, అదుర్స్, జేడి చక్రవర్తి, మనీ మనీ మోర్ మనీ, నాగార్జున భాయ్, తనీష్, దేశ దిమ్మరి, నేనే కేడి నెంబర్ 1 వంటి సినిమాలలో నటించారు. పంజాబీ కుటుంబంలో న్యూఢిల్లీలో జన్మించాడు ముకుల్ దేవ్. తన 8వ తరగతిలోనే దూరదర్శన్ నిర్వహించిన డాన్స్ షోలో మైకేల్ జాక్సన్ గా నటించి తన మొదటి పారితోషికాన్ని అందుకున్నారు ముకుల్ దేవ్. నటనతో పాటు ఆయనకు మరో అరుదైన ప్రతిభ కూడా ఉంది. ముకుల్ దేవ్ ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్ కావటం గమనార్హం. ఇక ముకుల్ సినీ ప్రస్థానం 1996లో ముమ్కిన్ అనే టెలివిజన్ ధారావాహికతో ప్రారంభమైంది. ఇందులో ఆయన విజయ్ పాండే పాత్రను పోషించారు. దూరదర్శన్ లో ప్రసారమైన ప్రసిద్ధ కామెడీ బాలీవుడ్ కౌంట్ డౌన్ షో ఏక్ సే బత్కర్ ఏక్ లో కూడా ఆయన నటించారు. టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన ముకుల్ దేవ్ ఫియర్ ఫ్యాక్టరీ ఇండియా మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్థానం దస్తక్ చిత్రంతో మొదలైంది. ఈ చిత్రంలో ఆయన ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో నటించారు. అంతేకాకుండా ఈ చిత్రం మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ అరంగేట్రానికి వేదికైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.